ఇప్పుడు విజయవర్మ కూడా ఇక్కడ నుంచి ఉన్నాడు, తెలుసు కదా విజయవర్మ, హిందీలో పెద్ద పేరు ఉంది. ఇప్పుడు కొంతకాలం ముందు వరకు హైదరాబాద్ వచ్చినప్పుడు దగ్గరే ఉంటాడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేవాడు, రెగ్యులర్గా వచ్చి కలిసేవాడు. కానీ ఇప్పుడు బిజీ అయిపోయాడేమో, రావట్లేదు. నేను ఎందుకు ఫీల్ అవ్వలేను? అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చాలా బాధలు అవుతాయి. ఎవరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. పర్టికులర్లీ ఇక్కడ నుంచి చేసిన వాళ్ళు, పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళ మీద అస్సలు పెట్టుకోకూడదు. చేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడైనా కలిసినప్పుడు హాయ్ హలో నమస్కారం చేస్తారు, మాట్లాడతారు, అయిపోయిందని చెప్తాము. సో ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంత హానెస్ట్గా ఉండే మీరు ఒక మంచి కాజ్ కోసమే స్టార్ట్ చేశారు సూత్రధార్. సో ఇదే సూత్రధార్ నుంచి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ మేబీ, సో అన్నీ మీ గురించి తెలిసి, సో మీరు ఎట్లాంటి వాళ్ళో తెలిసి ఎందుకు ఒక నెగిటివ్ కామెంట్ నెగిటివ్ చేసి మొత్తం చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది? చెప్పలేము. అది మన స్టార్స్ అప్పుడు బాగలేవేమో, నాకు తెలియదు. అది ఆవిడని అడగాలి. కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరేనండి, మీరు కంప్లైంట్ ఏదైనా చేస్తే అది చివరికి తీసుకెళ్ళాలి, మిడిల్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి, మధ్యలో పారిపోవద్దు. చివరి వరకు తీసుకెళ్ళి అంతం చూడాలి, దాన్ని వెళ్ళిపోకూడదు ఇట్లా. అది నేను అనుకుంటా. మరి ఎందుకు విడ్రా చేసుకున్నారు? మెయిన్ క్వశ్చన్ అది. అంత పెద్దగా నేను నేరస్తుడు ఉన్నప్పుడు మీరు ఎందుకు విడ్రా చేసుకున్నారు? బట్ మీడియా, సోషల్ మీడియా అంతా చాలా డ్యామేజ్. ఏం చేయలేము సార్, ఏం చేయలేము దాన్ని, ఏం చేయలేము. నేను బాధపడలేదు. అంటే మా ఫ్యామిలీ కోసం నేను బాధపడాను, కానీ నాకు ఇది జరగాలేమో, ఇది జరగాల్సిందేమో. అవును, నేను ఒప్పుకున్నా. ఆ పీరియడ్లో నేను ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, ఎవరి కాల్ నేను తీసుకోకూడదని ఎవరిని బ్లాక్ చేయలేదు, ఎవరిని నేను కంప్లీట్ ఆనెస్ట్గా ఉన్నాను అంతే. ఏం తప్పు చేయలేదు కదా. ఎవరు వచ్చినా ఏం మాట్లాడినా చెప్పాను నేను. అవును, ఎస్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ప్రతిసారి కోర్టులో పిలిచినప్పుడు నేను వెళ్ళాను, నిలబడాను అక్కడ జడ్జి ముందు. మీరే రాలేదు కదా. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, అప్పుడే క్లోజ్ అయిపోయింది. 2 years అని క్లోజ్ అయిపోయింది. 1.5 years క్లోజ్ అయిపోయింది. సో ఇలాంటి ఫీల్డ్లో వచ్చినప్పుడు నేను అదే చెప్తుంటా కదా, మనము ఈ విషయంలో మనం చాలా ఆనెస్ట్గా ఉండాలి. అదే విషయం కాకుండా కొంతమంది ఆర్టిస్టులు, అమ్మా నేను ఇది చేయను, నేను అట్లా చేయను, మా దగ్గర మా వాళ్ళు బ్యాడ్ ఫీల్ అవుతారు, నేను ఇంట్లో మాట్లాడి చెప్తాను. అలాంటి వాళ్ళు ఆర్టిస్టులు అవ్వకూడదు. ఆర్టిస్ట్ అని ఒప్పుకున్నప్పుడు అన్ని చెల్లి ఒప్పుకున్నప్పుడు, లేదంటే వద్దని చెప్పండి ముందే. చెప్పిన తర్వాత నేను ఇది చేయను, నేను అది చేయను చెప్పకూడదు. ఆ సబ్జెక్ట్లో అది అవసరం ఉంటే అది చేయాల్సిందే. ఓకే, అడ్జస్ట్మెంట్స్ మీకు డైరెక్టర్కి అగ్రిమెంట్స్ ఉండొచ్చు, కానీ అరే ఆ పాత్ర అట్లా ఉన్నది నేను చెయ్యను అనుకుంటే, ఎందుకంటే మీరు అక్కడ లేరు, అది మీరు కాదు చేసింది, ఆ పాత్ర చేస్తుంది. పాత్ర ధారణ దేనికంటారు మరి? మనం ఆ పదవి ఎందుకు వచ్చింది? సో అప్పుడు ఆ పీరియడ్లో ఆ చేసినంత కాలమే మీరు ఆ పాత్రలో ఉంటారు. ఆ తర్వాత మీరు సేమ్ పర్సన్ ఉండరు కదా. ఒప్పుకోము, నేను చేయను బా, అది అట్లా ఉంటుంది, అందులో అట్లా చేయాలంట, ఇందులో ఇట్లా చేయాలంట. మరి యు ఆర్ నాట్ అన్ ఆర్టిస్ట్. యూ జస్ట్ వాంట్ సమ్ నేమ్, యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్, అంతే తప్ప ఆర్టిస్ట్ అవ్వాలని తప్పనే నీకు లేదు. అది. సో కమింగ్ టు ఫైటర్ మూవీ. సో ఈ మూవీ హృతిక్ రోషన్ పెద్ద కాస్టింగ్, దీపికా పడుకొని పెద్ద డైరెక్టర్. సో ఈ ఆఫర్, మీరు చేసిన వర్కింగ్ డేస్, ఆ క్యారెక్టర్, సో ఎలా ఎంజాయ్ చేశారు? వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్. అంటే నేను ఏ షూటింగ్ ఒప్పుకున్నా ఎంజాయ్ చేస్తాను ప్రతి ఒక్క. అందుకే ఎంజాయ్ చేశారు అంటున్నాను. అది కాదు, అంటే ఆ పాత్ర వచ్చింది, వీళ్ళతో వర్క్ చేస్తున్నాను, ఎంజాయ్ చేయలేదు. వాళ్ళెవరు, వాళ్ళు నాకు పాత్రనే. ఇక్కడ వాళ్ళు కెమెరా బయట ఎవరైనా కావచ్చు, కానీ ఆ కెమెరా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే ఉన్నారు. నాకు మాత్రం ఓహో వీళ్ళు ఇట్లా ఉన్నారు, నేను ఇట్లా ఉండాలి, వాళ్ళకి ఎట్లా ఉండాలి, కానీ ఏం చేయలేదు. మీ సినిమా చూస్తే మీరే చెప్తారు. సో ప్రతి ఒక్క సినిమా నేను ఒప్పుకున్నది ఎంజాయ్ చేస్తాను, నేను ఎంజాయ్ చేయడం. ఇది కూడా ఎంజాయ్ చేశాను అంతే తప్ప నేను వీళ్ళకి ఫలానా ఉన్నాను, నేను ఇట్లా ప్రవర్తించాలి అట్లా లేదు. అది అయిపోయిన తర్వాత నేనే వాళ్ళే. సో ఆ రకంగా ఇట్స్ ఎంజాయబుల్. ఓకే.
ప్లస్ అట్మాస్ఫియర్, బాంబే అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది హిందీ ఇండస్ట్రీలో. ఆ ప్రొడక్షన్ కానీ, వాళ్ళ వ్యవహారం కానీ, వాళ్ళు కలిసే పద్ధతి కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడిక్కడే కొంచెం తేడా ఉంటుంది. సో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా యాక్టర్స్ని హ్యాండిల్ చేయడంలో మాస్టర్. ఓపిక అంటే ఓపిక, చాలా ఓపిక అయింది. ఎన్ని టేకులైనా వేరే ఆర్టిస్టులు తప్పులు చేసినా ఏం చెప్పడు, ఏమి చెప్పడు. మంచి షాట్ ఇచ్చిన తర్వాత అయితే పోగొడతాడు, అదరగొట్టేస్తాడు మమ్మల్ని. సో అలాంటప్పుడు ఆర్టిస్ట్ ఎప్పుడు డిస్కరేజ్డ్గా ఫీల్ అవ్వడు. అరే నా గురించి నా బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. లేదంటే ఇప్పుడు కొంతమంది ఆ డైరెక్టర్లు తిట్టారనుకోండి ఆర్టిస్ట్ని, వాళ్ళు డిస్కరేజ్ ఫీల్ అయ్యి ఇంకా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంటారు. సో ఆ రకంగా అంత పెద్ద బడ్జెట్ సినిమా, అంత పెద్ద వాళ్ళని హ్యాండిల్ చేస్తూ, అంతమంది ఆర్టిస్టులని హ్యాండిల్ చేస్తూ ఆయన చేశాడంటే గొప్ప విషయం. ఎందుకంటే నేను చేసిన చాలా పెద్ద సినిమా అదే ఇప్పటి వరకు. ఆ రేంజ్, ఆ బడ్జెట్, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ కాస్ట్ కానీ, ఆ ప్రొడక్షన్ హౌస్ కానీ అన్నీ చూస్తుంటే ఇప్పటి వరకు నేను చేసిన పెద్ద వరకు అదే పెద్ద సినిమా అదే. సో అందులో నాకు అమ్మా ఇట్లుంది అట్లుంది, నేను ఎట్లా చేయాలనేది ఫీలింగ్ ఎప్పుడు రాలేదు నాకు. ఎందుకంటే నేను ఎంబడే అంతే మన పని, అంతే మన పని. వీడి ఫలానా, వాడు ఫలానా, ఫలానా ఫలానా అని ఎప్పుడు అనుకోలేదు. సో ఆ రకంగా నేను హ్యాపీ, చాలా హ్యాపీ. నేను పెద్ద గొప్ప అచీవ్మెంట్ అనుకుంటాను, ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను, ప్రసాదం అనుకుంటాను ఆ సినిమా నాకు రావడం. ఎందుకంటే ఏమి లేకుండా, ఏం అడగకుండా వచ్చింది ఆ సినిమా నాకు. సో చూస్ చేసుకున్నాను మిమ్మల్ని. జెర్సీ సినిమా చూసారు వాళ్ళు హిందీలో, హిందీ జెర్సీ చూసి ఈ క్యారెక్టర్ కోసం వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పాత్రకి రెగ్యులర్ సినిమా ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాకుండా లెసర్ నోన్, తక్కువ తెలుసున్న వాళ్ళు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో, వాళ్ళకి ప్రెజెన్స్ అయితే ఎవరు ఉందో, పర్సనాలిటీ ఎవరైతే ఉందో వాళ్ళని తీసుకోవాలని అనుకున్నారు. సో అదన్నీ అప్పుడు మన కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా గారు ఉన్నారు. అతను కూడా నాకు పర్సనల్గా తెలుసు చాలా కాలం నుంచి. సో ఆయన చూసి అప్పుడు ఆయన మీరు మాట్లాడండి, తెలిసిన అతను మంచి ఆర్టిస్ట్, మీరు మాట్లాడితే ఏం చెప్తారు చూడండి అప్పుడు చూద్దామని. సో ఆ పాత్ర రావడం కూడా అంటే ఇంకెవరి దగ్గర కూడా వెళ్ళొచ్చు. లెసర్ నోన్ చాలా మంచి ఆర్టిస్టులు, నాకంటే మంచి ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమా కాబట్టి మీరు చెప్పినట్టు ఉంటారు. కానీ మనకు రావడము అదృష్టము, సరస్వతి వరము, దేవుడు దయ, వాళ్ళ మంచితనం, ఇంకా యూనిట్ వాళ్ళ మంచితనం, నాతో మంచి బాగా ఉండడం, అది వాళ్ళ మంచితనం. ఎందుకంటే నేను దాదాపు అన్నోన్, అక్కడ తెలుగులో ఏం వర్క్ చేసినా అక్కడ దాదాపు అన్నోన్ పర్సనే కదా. సో ఆయన కూడా వాళ్ళు బాగా రెస్పెక్ట్గా ట్రీట్ చేశారు. అన్ని సౌకర్యాలు, అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ప్రతి ఒక్కటి ఏ మాత్రం దెబ్బ తగలకుండా ఉండడం చూసుకున్నాం.